సో మనకి ఎండిఎస్ కోర్సులో ఆఫర్ చేస్తున్న టోటల్ ఇంటేక్ వచ్చేసి 41. స్పెషలైజేషన్స్ చూస్తే కనుక మనకి 9 స్పెషలైజేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఎవరికైనా కావాలి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఏం ఎండిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు చూడాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇవి అక్కడ ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ ప్రోగ్రామ్స్. ఇక మనకి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనకి యూజీ లెవెల్లో అడ్మిషన్ కావాలి అంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి కదా. మనకి పీజీకి అయితే నీట్ ఎండిఎస్ పీజీ అయితే రాస్తాం కాబట్టి ఓకే. సో నీట్ యూజీలో ఎంత మార్క్స్ వస్తే మనకి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ర్యాంక్ వస్తుంది, అడ్మిషన్ దొరుకుతుంది చూద్దాం. సో ఓసీ విద్యార్థులకి అబ్బాయిలకు వచ్చేసి 2,49,281 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,48,448 లోపు ర్యాంక్ రావాలండి. బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి అబ్బాయిలకు వచ్చేసి 3,54,258 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,53,713 లోపు. ఇక బీసీ బి కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 2,52,947 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 4,24,855 లోపు ర్యాంక్ రావాలండి. బీసీ డి వాళ్ళకు వచ్చేసి అబ్బాయిలకి 2,58,351 లోపు, అమ్మాయిలకు వచ్చి 2,59,318 లోపు ర్యాంక్ రావాలి. బీసీ ఈ కేటగిరీ వాళ్ళకి 2,49,920 లోపు అబ్బాయిలకి, 2,48,125 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ మేల్ డేటా అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 3,38,777 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 3,25,994 లోపు అబ్బాయిలకి, 3,24,311 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి.